తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నరక చతుర్దశి అలాగే దీపావళి అమావాస్య, చాలా సందేహాలు ఉంటాయి మనకి. ప్రధానంగా ఈసారి దీపావళి అమావాస్య ఎప్పుడు అని. అక్టోబర్ 20వ తారీఖు అమావాస్య ఉంది, అలాగే 21ని కూడా. కొంతమందికి సెలవేమో 21ని ఇచ్చారు. మరి ఏ రోజున మనం దీపావళి జరుపుకోవాలనేది ఒక ప్రశ్న అయితే, నరక చతుర్దశి ప్రాంతాల వారీగా వారి వారి ఆచారాలు బట్టి చేసుకుంటారండి. కొన్ని చోట్ల ప్రధానంగా స్నానం అనేది మరి ముఖ్యమని అంటారు. దీపదానాలు చేస్తూ ఉంటారు ఆ రోజు. అప్పటి నుంచి దీపాలు పెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి ఆరాధన చేస్తారు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇవన్నీ అసలు మనం ఎలా చేయాలి? ప్రాంతాల వారీగా ప్రశ్నలు అడుగుదాము. వీటన్నిటి కూడా సందేహాలు తీర్చుకుందాం మనం. అలాగే ప్రత్యేకించి మనకున్నటువంటి సందేహం దీపావళి ఎప్పుడు అనేది, అలాగే ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా వివిధ జాతక పరిశీలన చేశారు. దగ్గర 30,000కు పైగా జాతక పరిశీలన చేసి వాళ్ళల్లో ఒక మార్పును తీసుకువచ్చి వారికి దిశానిర్దేశం చేసినటువంటి గురువర్యులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నరక చతుర్దశి ఇందాక నేను చెప్పినట్టు ప్రాంతాల వారీగా జరుపుకుంటారండి, వారి వారి ఆచారాలకు తగ్గట్టుగా. ఎందుకంటే ఒక రాష్ట్రం వాళ్ళేమో ప్రధానంగా స్నానం ముఖ్యమైనదిగా చెప్తారు, మరొక ప్రాంతం వారేమో అమ్మవారి ఆరాధన, అలాగే ఆహార నియమాలు కూడా కొన్ని ఉంటాయి. వీటన్నిటి గురించి నివృత్తి చేస్తారా? తప్పకుండానమ్మా. మనకు చతుర్దశి, నరక చతుర్దశి అంటే నరకాసురుని యొక్క సంహారం జరిగినటువంటి రోజు. ఇది ప్రదోష కాలంలో జరిగినటువంటిది. మనము అనేక పండుగలకు సంబంధించి, తిథులకు సంబంధించి, నోములకు సంబంధించి, వ్రతాలకు సంబంధించి కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. సూర్యోదయానికి సంబంధించి, సూర్యాస్తమయం సందర్భించి, నిశీ సమయంలో చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రాముఖ్యత ఉన్నప్పుడే ఆ పండుగ జరుపుకుంటారు. దీపావళి అనేటువంటిది 5 రోజుల పండుగ అని మనం తెలుసు అందరికీ కూడా. త్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య, బలిపాడ్యమి మరియు యమద్వితీయ. అయితే రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు 5 రోజులు కాబట్టి సూర్యాస్తమయ సమయంలో ఆ తిథి అనేటువంటిది వ్యాప్తమై ఉండాలి శాస్త్ర ప్రకారం. అయితే 19వ తారీఖు రోజున త్రయోదశి తిథి ఉంది, అది మధ్యాహ్నం వరకే ఉంది. ఇప్పుడు ఆ రోజునే జరుపుకోవాలి. 19వ తారీఖు రోజునే నరక చతుర్దశి అనేటువంటిది జరుపుకోవాలి. అయితే ఈ నరక చతుర్దశి అనేటువంటిది చూసుకుంటే ప్రదోషకాల సమయంలో చతుర్దశి తిథి ఉంది కాబట్టి ముఖ్యంగా 19వ తారీఖు రోజున దీపం అనేటువంటిది ప్రజ్వలం చేయాలి. ఇంట్లో గుమ్మం దగ్గర 2 వైపులా, ఇంటికి దక్షిణం వైపున ఖచ్చితంగా ఇంటి యజమాని దీపారాధన చేయాలి. అయితే చాలామంది, మనం గత సంవత్సరం కూడా ఇదే విషయం చెప్పుకున్నాం, చాలామంది అప్పుడు చెప్పినటువంటి కామెంట్స్ పెట్టినటువంటి విషయం ఏంటంటే, మా ఇంటి యజమాని లేరు, ఆడవాళ్ళు పెట్టవచ్చును, తప్పేమీ లేదు, యజమాని లాగానే. ఇక ప్రధానంగా తండ్రి లేని వాళ్ళే ఈ యొక్క దీపం అనేటువంటిది యమదీపము అని అంటారు. ఖచ్చితంగా చతుర్దశి తిథి రోజున దక్షిణ వైపు దిక్కులో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చెయ్యమని శాస్త్రము. కాబట్టి ఆ రోజున దీపారాధన చెయ్యాలి. ఇక ప్రత్యేకించి ఈ 19వ తారీఖు రోజున మాస శివరాత్రి కూడా అయింది. ఈ చతుర్దశికి దీనికంటూ కూడా పుణ్యకాలం ఉందమ్మా. రాత్రి 11:41 నుంచి మళ్ళీ మధ్యరాత్రి 12:33 వరకు చతుర్దశి పుణ్యకాలము అని చెప్పబడింది. ఆ సమయంలో లక్ష్మీ ఆరాధన చేయమని శాస్త్రం. చేయవచ్చు. చతుర్దశి తిథి రోజున కూడా సాయంకాలము సంబంధించినటువంటి లక్ష్మీదేవత ఆరాధన 7:24 నుంచి 9:24 మధ్య కాలంలో కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చెయ్యాలి. ఇది అమావాస్య అనేటువంటిది మళ్ళీ మరుసటి రోజు, తర్వాత రోజు వచ్చింది. అలాగే నరక చతుర్దశి అని అనగానే ఇంతకు చెప్పినట్లుగా స్నానం ఆచరించడం అనేది కుటుంబం అంతా కూర్చుంటారని హారతులు ఇస్తారు వారికి. ఈ పద్ధతి ఉంటుంది కదండి, ఇవి ఎప్పుడు చేయాలి మరి?
చతుర్దశి తిథి ఉన్న వ్యాప్తమై ఉన్నటువంటి రోజునే మనం ఇది ఆచరించాలి, ఆదివారం. ఎందుకనంటే ఆ చతుర్దశి తిథి ఎప్పుడుంది? 19వ తారీఖు నాడు మధ్యాహ్నం ప్రవేశించి 20వ తారీఖు రోజు సాయంకాలం వరకు ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో హారతులు అనేటువంటివి, అన్ని ప్రాంతాలలో కూడా తైలాభ్యంగనము, నువ్వుల నూనెని ఒంటికి గట్టిగా దట్టించి సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఎవరైతే దీపావళి అమావాస్య లేదా నరక చతుర్దశి సంబంధించినటువంటి రోజున ఈ తైలాభ్యంగన స్నానం ఆచరించని వాళ్ళకి దారిద్ర్యం చుట్టుకుంటుందని శాస్త్రం. పైగా నరకలోక ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి నరక చతుర్దశి స్నానము, మళ్ళీ దీపావళి రోజున సంబంధించినటువంటి స్నానం కూడా ఆచరించాలి నువ్వుల నూనెతోనే. ఆ మధ్యకాలంలో నువ్వుల నూనె కనుక దీపారాధన చేసిన, నువ్వుల నూనె ఒంటికి పట్టించుకున్న దరిద్రం వస్తుందని చెప్పి అపప్రథ జరిగింది. కానీ లక్ష్మీదేవి ఈ యొక్క దీపావళి సందర్భంగా ఈ 5 రోజులలో, మరీ ముఖ్యంగా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య రోజున నువ్వుల నూనెలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే సూర్యోదయం కంటే ముందే ఈ స్నాన విధానము అనేటువంటిది ఆచరణం. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలలో చతుర్దశి తిథి రోజున హారతులు అనేటువంటి ఇచ్చే ఆచారం ఉంది. కాబట్టి 20వ తారీఖు, 19వ తారీఖు మధ్యరాత్రి తర్వాత 20వ తారీఖు తెల్లవారుజామున 3:15 నుంచి 5:15 మధ్యకాలంలో హారతులకి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆ సమయంలో హారతులు తీసుకోవాలి. ఈ మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా ఆచరించవచ్చునమ్మా, తప్పేమీ లేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు మనకు ఆనవాయితీ లేదు కదా అని అంటే, ఎందుకనంటే చక్కగా తూర్పు వైపున ఇంట్లోని మగవాళ్ళందరూ కూర్చోబెడతారు, ఆడవాళ్ళందరూ కూడా హారతులు సిద్ధం చేస్తారు. బియ్యం పిండిని చక్కగా ముద్దలుగా చేసి, బియ్య పిండితో ముద్దలు చేసి, ఆ ముద్దలకి పసుపు కుంకుమ అలంకరణ చేసి మొట్టమొదలుగా దీపారాధన వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత ఇంట్లోని మగవాళ్ళకి అందరికీ కూడా అలంకరణ అంటే బొట్టు పెడతారు. ముఖ్యంగా పెట్టిన తర్వాత ఆ నువ్వులను ఒక గిద్దెలో పట్టుకుంటారు, నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనెని 3 సార్లు ఈ మూర్ధి స్నానం అంటే ఇక్కడ బ్రహ్మకపాల మోక్షాన్ని పొందే చిన్నపిల్లలకి ఉంటుంది కదమ్మా, మెత్తగా అక్కడ అంటిస్తారు. బ్రహ్మరంధ్రం ఉండే స్థానం అది. ఆ విధంగా 3 సార్లు నువ్వుల నూనె దట్టించి అప్పుడు హారతి ఇస్తారు. ఇచ్చిన తర్వాత 3 సార్లు క్లాక్ వైజ్గా, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా ఆ యొక్క పిండితో చేసినటువంటి పదార్థాన్ని పట్టుకొని తిప్పి అక్కడ పెడతారు. ఆ విధంగా హారతులు ఇచ్చిన తర్వాత వెంబడే ఒంటికి అంతా కూడాను స్నానం ఆచరించుకొని, అనగా నువ్వుల నూనె దట్టించుకొని 5:15 నుంచి 6:15 సూర్యోదయం అవుతుంది. ఆ లోపలనే స్నానం ఆచరించాలమ్మా. ఇక హారతులు ఇచ్చినటువంటి ఆడవాళ్ళకందరికీ కూడా చక్కగా కానుకలు ఇవ్వాలి. అది ఆడవాళ్ళు తమ భర్తలు, కొడుకులు, బిడ్డలు ఇచ్చిన సొమ్ముని వాళ్ళ సంపాదనగా తీసుకుంటారు. అది వాళ్ళ హక్కుగా భావిస్తారు. అది ఆడవాళ్ళకి ఆనందం. ఆ ఆనందం అనేటువంటిదమ్మా మీరు గమనిస్తే ఆ స్త్రీమూర్తి కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతుంది. అది అనుభవిస్తే తప్ప చూడలేము. చెప్తే వర్ణించలేము. ఎక్కువ మొత్తం అనేది ఉండదు, ఎంతైనా ఆ స్త్రీమూర్తికి ఇవ్వాలి. అది ఆడవాళ్ళ కట్టమే. ఆనందాన్ని ఆ భర్త కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ ఆ విధంగా ఆ తల్లికి ఆ స్త్రీమూర్తి కనుక ఇస్తే ఆ స్త్రీమూర్తి కళ్ళల్లో ఉండే ఆనందము 1 కోటి రూపాయలు ఇచ్చినా మనం పొందలేం. అక్కడ డబ్బు ఎంత ఇచ్చిందని ఆ స్త్రీమూర్తి చూడదు. సంతోషంగా నాది, ఈ డబ్బు నాది అని అనుకునేట. ఎల్లప్పుడూ ఆమెదే, భర్త సంపాదించేది ఆమెదే. కానీ ఆ రోజున ఇంకా ఎక్కువ ఆనందం. స్నానం చేసే విధానంలో కూడా చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటేనమ్మా, నువ్వుల నూనె దట్టించిన తర్వాత శరీరానికి ముఖ్యంగా ఈ అపామార్గం అంటే ఉత్తరేణి వేరు, తర్వాత తుమ్మి కాడ, ఉత్తరేణి కాడ, అలాగే దిరిసెన కాడ, ఈ 3 అనేటువంటిది నీళ్ళల్లో, ఆ స్నానం చేసే నీటిలో సుగంధభరితమైనటువంటి జాజికాయ, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, కొద్దిగా పసుపు, గళ్ళ ఉప్పు అవి వేసి ఆ యొక్క 3 కాడలతో కలియ తిప్పాలి.
ఎందుకు చెప్పబడి ఉందంటే ఈ 3 కాడలకి ఒక రసాయనిక చర్య జరుగుతుంది ఆ నీటిలో. ఆ విధంగా ఆ నీటితో స్నానం చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ వచ్చే దీపావళి వరకు కూడా మృత్యుగండం అనేటువంటిది ఉండదు. ఎటువంటి మృత్యుగండములు తప్పిపోతాయి. ఆ విధంగా సూర్యోదయం కంటే ముందే ఈ స్నానం ఆచరించాలి. కొంతమంది బద్దకిస్తారు. కనీసము సూర్యోదయం అయిన 2 ముహూర్తాల లోపలైనా కనీసం హీన పక్షంలోనైనా కానీ చెయ్యాలి. నరక చతుర్దశి రోజున మొట్టమొదటిగా ఆ 20వ తారీఖు రోజున ఆచరించాల్సినటువంటి. ఇక భుజించవలసినటువంటి పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా అంటే దీపావళి జరుపుకునే పండుగ నరక చతుర్దశి ఈసారి ఒకే రోజు వచ్చింది. 20వ తారీఖు అయింది. 2 రోజులైంది. అంటే సోమవారం రోజు కదా గురుగారు? ఆదివారం. ఆదివారం చతుర్దశి ప్రవేశిస్తుంది, సోమవారం అయింది. ఎందుకంటేనమ్మా మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే ప్రదోష కాలానికి అమావాస్య తిథి ఉండాలి. ప్రదోష ముహూర్తానికి. ఈ ప్రదోష ముహూర్త సమయము ముందు రోజు చతుర్దశితో కూడుకున్నటువంటి రోజు అయ్యుండి తదుపరి రోజు ప్రదోష కాలానికి కూడా అమావాస్య తిథి ఉంటే ముందు రోజు తీసుకోమన్నది శాస్త్రం. ఇక్కడ ముందు రోజు చతుర్దశి అమావాస్య కలిసినటువంటి రోజు 20వ తారీఖు. ఆ రోజున ప్రదోష కాలానికి స్పర్శ ఉంది. కానీ మరుసటి రోజు మంగళవారానికి అమావాస్య తిథి సూర్యాస్తమయానికి లేదు. అయితే కొన్ని పంచాంగాల ప్రకారము 21వ రోజున కూడా ప్రదోష కాలానికి ఉంది కాబట్టి లక్ష్మీ పూజ దీపావళి పండుగ ఆ రోజున జరుపుకోమన్నారు. సరే ఏమైతే ఇక్కడ కన్ఫ్యూజన్ అవసరం లేదు. 5 రోజులు పండుగ జరుపుకోమన్నారు. ఈ 5 రోజులు పండుగ జరుపుకోవచ్చు. ఇప్పుడు ఈ స్నానాలు ఏమైనా ఆచరించే ఉంటే ఆదివారం సాయంత్రం కూడా చేయమంటారా? ఆ రోజు సోమవారం పొద్దున మాత్రమే చేయాలమ్మా. ఇక ఆ రోజున 20వ తారీఖు రోజున వాస్తవానికి భోజనము చేయకుండా ఉండడమే ఉత్తమం. నేను అదే అనుకున్నానండి. ఆహార నియమం ఖచ్చితంగా ఉంటుంది, ఉపవాసం ఉండాలంటారు. ఉపవాసం లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాతనే భోజనం ఆచరించాలి, సాయంకాలమే. కానీ ఈ మధ్య చాలామంది ఉండలేక తినేస్తున్నారు. కానీ వాస్తవానికి మాత్రం ఆ అమావాస్య దీపావళి పండుగ రోజున 20వ తారీఖు రోజున భోజనం చేయకుండా ఉండడమే మేలు. మాషపత్ర భోజనం అనేటువంటిది అనగా మినపగారెలు ఖచ్చితంగా తినాలి. ఈ రోజున తినాలి. మాష భోజనం అనేటువంటిది ఉండాలి. అలాగే నువ్వులతో చేసినటువంటి పులగం కానీ, నువ్వుల పొడి కానీ, నువ్వుల లడ్డూలు కానీ ఈ దీపావళి అమావాస్య రోజున భుజించాలి. ఈ 5 రోజుల పాటు భుజిస్తే చాలా విశేషం. ఇక ప్రదోషకాల సమయంలో అలక్ష్మి నిస్సరణం అని అంటారు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్య దేవత వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇల్లంతా వెలుగులు చిమ్ముకొని ఉండి ఇల్లంతా రంగరించుకొని ఉంటే మీకు విశేషంగా చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మా, సముద్ర మథనం జరిగిన తరువాత నారాయణుడు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకుంటానని అన్నప్పుడు నాకంటే పెద్దదైనటువంటి జ్యేష్ఠాదేవి ఉన్నది. ఆమెకి వివాహం జరగంది నేను చేసుకోనంటే ఆమెకి ఒక మునిపుంగవుడితో వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత మునీశ్వరులు అంటే ఎట్లా ఉంటారమ్మా, నియమ ప్రకారం జీవిస్తారు కదా. జ్యేష్ఠాదేవికి ఇవన్నీ నచ్చలేదు, ఏడుస్తుందట. ఏడుస్తున్నప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే భార్య కదా ఓదార్చుతుందంటే, మీరు పొద్దున్నే 3ంటికి లేచి స్నానం చేస్తున్నారు, నాకు నచ్చట్లేదు. పొద్దున్నే దీపారాధన చేస్తున్నారు, నాకు నచ్చట్లేదు. పొద్దున్నే ఇంటి ముందర ముగ్గులు వేస్తున్నారు, నాకు నచ్చట్లేదు. పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే చక్కగా ఇల్లంతా ఊడుస్తున్నారు, చిరుగుతున్నారు, నాకు నచ్చట్లేదు. అంటే ఏవైతే పవిత్రమో శుభమో లక్ష్మీప్రదమో అవన్నీ ఆమెకు నచ్చట్లేదు. అందుకని ఆమెని మంచి వరుడు ఆమెకు సంబంధించినటువంటిది బాధ్యతని తీర్చడం కోసమే ఈ అశ్వత్థ వృక్షంలో ఉండమని చెప్పడం జరిగింది. అందుకనే చాలా చోట్ల ఈ అశ్వత్థ వృక్షాన్ని అనగా రావి చెట్టుని మొదలు తాకకూడదని శాస్త్రం. అందుకే రావి చెట్టుని మొదలు ఎందుకు తాకకూడదని అంటారంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది, ఒక్క శనివారం తప్ప మిగతా రోజుల్లో తాకకూడదు. రావి చెట్టు అంతా నారాయణ స్వరూపమే. అందుకే ప్రదక్షిణ చేయవచ్చు కానీ మొదలు మాత్రం ముట్టుకోకూడదు, ఇది శాస్త్రం. కాబట్టి లక్ష్మీదేవి రావాలి అని అంటే అలక్ష్మి పోవాలి కదా. అలక్ష్మి పోవాలంటే ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. తర్వాత మంచిగా రంగులు ముగ్గులు వేయాల్సిందే. దీపారాధన ఇల్లంతా వెలుగులతో నిండిపోవాలి. ఇప్పుడు చీకటికిను వెలుగుకి తేడా ఉంది కదమ్మా. వెలుగు ఉంటే సంతోషం ఉంటుంది, చీకటి ఉంటే బాధ ఉంటుంది. కాబట్టి ఈ దారిద్ర్య దేవత అనేటువంటిది లక్ష్మీ చిహ్నాలైనటువంటి వెలుతురు,
చక్కగా పవిత్రము, చక్కగా శుభ్రత, ఎత్ర శుచి తత్ర దేవతాః. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత అలక్ష్మి నిస్సరణం అంటే వెళ్ళిపోవడం, అలక్ష్మీదేవిని పంపించడం. అందుకనే ఆ రోజున పండుగ వాతావరణంగా మతాబులు అనగా టపాకాయలు కాల్చడము, దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా దీపావళి పండుగ రోజున చేసే ఆచారం అలక్ష్మిని పొమ్మని. అందుకని మీకు మార్వాడి వాళ్ళల్లో కుటుంబాల్లో చూసినట్లయితేనమ్మా, వాళ్ళు ఏ పండుగ ఎలా ఉన్నప్పటికీ చేసుకున్నప్పటికీ అత్యంత భక్తితో అత్యంత శ్రద్ధతో ఈ దీపావళి పండుగ చేసుకుంటారు. మనకు ఉగాదికి కొత్త రంగు వేసుకుంటే వాళ్ళు దీపావళికి షాపులు, వాళ్ళు పనిచేసే షాపుల్లో చక్కగా మంచిగా నీట్గా ఉంచుకుంటారు. ఈ రోజున చేయాల్సినటువంటిది ఏంటంటేనమ్మా, లక్ష్మీ పూజ చాలా విశేషం. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడైపోతుందా, సూర్యాస్తం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు టపాకాయలు కాలుస్తామా అనే ఆలోచన ఆతృతతోనే ఉంటుంటారు. కానీ వాస్తవానికి ఆ యాంగ్జైటీని, ఆ కోరికని ఒక 2 గంటలు ఆపుకోమని మన ప్రేక్షకులకు చెబుతున్నాం. ఎందుకనంటే దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ సమయం అనేటువంటిది ఒకటి నిర్దేశించబడింది. స్థిరమైనటువంటి లగ్నంలో చేయాలి. స్థిర లగ్నం అంటే మనకు చెప్పబడినటువంటిది రాశుల్లో వృషభము, సింహము, వృశ్చికము, కుంభము, ఈ 4 లగ్నాలు స్థిర లగ్నాలు. వీటిలో లక్ష్మీప్రదం ఏంటంటే వృషభం. ఎందుకంటే వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు, శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజ దీపావళి రోజున చేసుకోమన్నది కాబట్టి ఈ సంవత్సరం 20వ తారీఖు రోజున 7:11 నుంచి 9:11 మధ్య కాలములో వృషభ లగ్నం ఉంటుంది. అదృష్టం కొద్దీ ఆ రోజున 7:11 నుంచి 8:11 వరకు బుధహోర ఉంటుంది. 8:11 నుంచి 9:11 వరకు చంద్రహోర ఉంటుంది. కాబట్టి వృషభ లగ్నము విశేషమే, బుధహోర అనేటువంటిది ధనానికి అధిపతి కదమ్మా, ధనకారకుడు బుధుడు, వ్యాపార కారకుడు. కాబట్టి ఆ సమయంలో ఆ 7:11 నుంచి 9:11 మధ్య కాలంలో ఉన్నటువంటి సమయము ఏంటి అనంటే, ఇంట్లోని వాళ్ళందరూ, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త పద్దు పుస్తకాలు ఆ పూజలో పెడతారు. ముఖ్యంగా వెండి, బంగారు వస్తువులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఆవు పాలతో శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేయాలి. మన ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, ధనత్రయోదశి సందర్భంగా కొన్ని వస్తువులు, లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని తెచ్చుకోవాలి అని చెప్పేసి. కాబట్టి ఆ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని ఆ రోజున 7:11 నుంచి 9:11 మధ్య కాలంలో పెట్టి లక్ష్మీ సహస్రనామం, కుబేర అష్టోత్తరము, శివ సహస్రనామ పారాయణం చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేసి, తర్వాత ఇంట్లో చేసినటువంటి గారెలు, అలాగే బెల్ల పాయసం అవన్నీ నైవేద్యంగా పెట్టి 9:15 తర్వాత అప్పుడు భోజనం చేయమని శాస్త్రం. అవకాశం ఉంటే ఆ విధంగా చేయవచ్చునమ్మా. ఖచ్చితంగా నువ్వుల పులగము, నువ్వుల లడ్డూలు, నువ్వులతో చేసినటువంటి పదార్థాలు, మినపగారెలు తినమని ఈ రోజు చెప్పబడి ఉంది. ఎందుకంటే ప్రకృతికి ఏదో సంబంధం ఉంటుంది, లేకపోతే మన వాళ్ళు ఊరికే ఆచారాన్ని పెట్టరు కదా. కాబట్టి ఆ విధంగా చేయడం. తదుపరి మనకు 20వ తారీఖు తర్వాత 21వ తారీఖు రోజున కూడా మనకు అమావాస్య ఉంది, కానీ సాయంకాలానికి లేదు. కాబట్టి శ్రాద్ధ తిథి అంటే ఎవరైనా కానీ తల్లిదండ్రుల కోసం శ్రాద్ధం పెట్టేటువంటిది ఏదైతే ఉంటుందో అది అమావాస్య సందర్భంగా అప్పుడు చేసుకోవాలి. ఈ యొక్క 5 రోజుల పాటు ఈ విధానాన్ని ఆచరించవచ్చు. మరీ ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి చెప్పమంటారమ్మా? భాద్రపద మాసము పౌర్ణమి తర్వాత పితృపక్షాలలో పితృదేవతలు భూలోకానికి, నరకలోకము నుంచి, వివిధ లోకాల నుంచి భూలోకానికి వస్తారు కదా. ఆ వచ్చిన సందర్భంలో ఆ 15 రోజుల పాటు తమ సంతానము పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేస్తుందని ఎదురు చూస్తారు. అప్పటికీ చేయలేకపోతే ఈ ఆశ్వీజ మాసమంతా కూడా ఎదురు చూస్తారట. ఉండి ఈ ఆశ్వీజ అమావాస్య రోజున వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటికైనా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో భాద్రపద మాసం పితృపక్షాల్లో చేయలేనటువంటి వాళ్ళు, అయ్యో పెద్దవాళ్ళ కోసం చేయలేకపోయామని బాధపడేవాళ్ళు, అసలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి రోజున మీ ఇంట్లో దగ్గరలోని మంచి పండితుల్ని పిలిపించైనా కానీ చక్కగా తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రదాన కార్యక్రమం ఈ 21వ తారీఖు రోజున చేయండి. ఎందుకనంటే
20వ తారీఖు రోజున కూడా చేసుకోవచ్చు, 21వ తారీఖు రోజునైనా చేయండి. ఎందుకనంటే చాలా ఇప్పటి వరకు ఎవరైతే పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేసి ఉంటారో ఆ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అనగా పితృదేవతలు, మీ వంశంలోని పైవాళ్ళు, వాళ్ళందరూ సంతోషంగా ఈ భూలోకం నుంచి విడిచి వాళ్ళ లోకానికి వెళ్ళే రోజు ఆశ్వీజ అమావాస్య. కాబట్టే ఇంటి యజమాని అమావాస్య రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో గోగునార కానీ, ఆముద కాడలు కానీ, లేదా చెరుకు నాడలు కానీ ఆవు నేతిలో ముంచినటువంటి బట్టని తీసి ఒత్తిగా చేసి ఇలా దక్షిణం వైపు చూపిస్తారు. మతాబులు కాల్చడానికి గల కారణం, దీపాలు పెట్టడానికి గల కారణం కూడా పితృదేవతలు వెళ్ళేటువంటి మార్గాన్ని సూచించే విధానంగా. కాబట్టి ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయి ఉంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళ కోసం. ఎందుకంటే ఈ శరీరము దేహం ఇచ్చింది, ఇంత విజ్ఞానాన్ని పంచింది తల్లిదండ్రులే కదా, వాళ్ళ కోసం చేయలేని వాళ్ళు ఉంటారు కదా, తిట్టుకుంటూ పోతారు, శాపాలు పెట్టుకుంటూ పోతారు. కాబట్టి ఎందుకు వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించడం? ఈ యొక్క అమావాస్య రోజున కానీ ఆ విధంగా చేయాలి. అన్నిటికంటే ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే యమతర్పణం అనేటువంటిది చతుర్దశి తిథి రోజున చేయాలి. యమునికి సంకేతం. ఇప్పుడు చేసేసుకోవాలండి. చతుర్దశి తిథి రోజున చేయాలి, 20వ తారీఖు రోజునే చేయాలి. దీన్నే ప్రేత చతుర్దశి అని కూడా అంటారు. ప్రేతలోక వాసులు ఈ యొక్క సంబంధించినటువంటి భూలోకం నుంచి వెళ్ళిపోయేటువంటి సమయం కాబట్టి ఈ రోజున యమతర్పణం అనేటువంటిది చేయాలి. యముడి నామాలు కొన్ని ఉంటాయి. యమతర్పణం అనేటువంటిది అందరూ చేయదగినటువంటిది. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా చెయ్యాలి. కాకపోతే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఏంటనంటే ఎవలో పెట్టుకొని చేయాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు నల్ల నువ్వులు పెట్టుకొని తర్పణాలు వదలాలి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళేమో తూర్పు వైపు తిరిగి తర్పణాలు చేస్తే, తల్లిదండ్రులు లేని వాళ్ళు దక్షిణం వైపు తిరిగి తర్పణాలు చేయాలి. ఇది ఎప్పుడు చెయ్యాలి అని అంటే ఈ సంబంధించినటువంటి ఈ స్నానం ఆచరిస్తారు కదా, నరక చతుర్దశి అనే సందర్భంగా అభ్యంగన స్నానం ఆచరిస్తారు కదా, అనగా 20వ తారీఖు రోజున ఆచరిస్తారు. కాబట్టి ఉదయమే 7 గంటలకే ఈ తర్పణాది కార్యక్రమాలు మొదలు చేసేసేయాలి. యముడి నామాలు అంటే సంకల్పం చెప్పుకొని నరక చతుర్దశి తిథి సందర్భంగా ఈ యొక్క యమతర్పణం చేస్తున్నానని చెప్పి సంకల్పం చెప్పుకొని ఎవలు అని అంటారు. అంటే గోధుమలు కావమ్మా, ఎవలు. వీటినే బార్లీ గింజలు కూడా అని కూడా అంటుంటారు, ఎవలని. వీటిని ఈ చేతిలో వేసుకొని నీరు ఇలా వేసుకొని యముడి నామం చెబుతూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తూర్పు వైపున దిక్కున ఆ యమనామాలు ఇప్పుడు నేను చెప్తాను, దాదాపు 16 దాకా ఉంటాయి. ఆ నామాలు చెప్పుకుంటూ వదలాలమ్మా. తల్లిదండ్రులు లేని వాళ్ళు దక్షిణం వైపు తిరిగి నువ్వులు అరచేతిలో వేసుకొని తర్పణాలు ఈ యొక్క బొటనవేలు గుండా వదులుతూ వెళ్ళాలి. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరిలో ఒక్కళ్ళు ఉంటారండి, వారైతే తండ్రి ఇక్కడ ప్రధానంగా తండ్రి కాబట్టి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తూర్పు వైపున, తండ్రి లేనటువంటి వాళ్ళు దక్షిణ వైపున. తల్లి ఉన్నా తల్లి లేకపోయినా సంబంధం లేదు, తండ్రి ప్రధానంగా. కాబట్టి ఓం యమాయ నమః తర్పయామి, మృత్యవే నమః తర్పయామి, వైవస్వతాయ నమః తర్పయామి తర్పయామి తర్పయామి, ఇలా 3 సార్లు. సర్వభూత క్షయాయ చ నమః తర్పయామి తర్పయామి తర్పయామి, దధ్నాయ నమః, పరమేష్ఠినే నమః తర్పయామి తర్పయామి, ఇలా ఒక్కొక్క నామానికి 3 సార్లు చెప్పాలమ్మా. చిత్రాయ నమః, ధర్మరాజాయ నమః, అంతకాయ నమః, కాలాయ నమః, ఔదుంబరాయ నమః, నీలాయ నమః, వృకోదరాయ నమః, చిత్రగుప్తాయ వే నమః. ఇలా ఈ షోడశ నామాలని ఒక్కొక్క నామం చెబుతూ తర్పయామి 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 3 సార్లు వదలాలి. ఇలా చేసినటువంటి వాళ్ళకి యమబాధలు అనేటువంటివి ఉండవు. అనగా అపమృత్యు దోషాలు, గండ దోషాలు, జాతకరీత్యా ఎటువంటి ఉన్నా కానీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దీపావళి వరకు ఈ తర్పయామి యముడి ప్రీతి కోసం. ఎందుకనంటే ఏ మనిషి ప్రాణాలు పోవాలన్నా యముడే కదమ్మా, చిత్రగుప్తుడే కదా. అందుకనే యముడి నుంచి మొదలుకొని చిత్రగుప్తాయవే నమః లాస్ట్ వరకు ఈ ఇద్దరు దేవతలు ప్రధానం కాబట్టి వాళ్ళ పేరున సంబంధించి తర్పణాలు వదిలేటువంటి రోజు ఈ విధంగా ఈ రోజున చేయాలమ్మా. ఇలా చేసినటువంటి వ్యక్తికి నరక చతుర్దశి రోజున చక్కగా మనిషికి ఏదైనా ఆయువే ప్రధానం, ఇవి దొరుకుతాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా 20వ తారీఖు రోజున అమావాస్య జరుపుకోవడం, సోమవారం తర్వాత ఆ రోజు సోమవతి అమావాస్య కూడా అవుతుందమ్మా, చాలా విశేషం. మంగళవారం అమావాస్య కూడా ఉంటుంది, అది భౌమ అమావాస్య అవుతుంది.
కాబట్టి అమావాస్య రోజున కూడా మళ్ళీ నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి. తరువాత వచ్చేటువంటి బలిపాడ్యమి. ఈ బలిపాడ్యమి అనేటువంటిది ఏంటంటే ఈ బలి చక్రవర్తి 3 విష్ణువు అడుగుతాడు కదా వామన అవతారంలో 3 అడుగులు, 3వ అడుగు తల మీద పెట్టిన తర్వాత అప్పుడు ఎక్కడ పెట్టాలి అంటే నీ అడుగు నా తల మీద ఉంటే నీ ద్వారా నీ చేతిలో నాకు మరణం చాలా ఆనందకరం అని అంటే అంతటి భక్తికి మెచ్చినటువంటి విష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే ఈ రోజున ఏ రోజైతే నేను పాతాళ లోకానికి పంపింపబడతానో ఆ రోజున నేను ఈ ప్రపంచానికి అంతటి కూడా రాజుగా కావాలి అని అంటాడు. అందుకనే బలిపాడ్యమి రోజున బలి చక్రవర్తి పూజా విధానం అనేటువంటిది చేసుకోవాలి. అంటే బలి చక్రవర్తి అంటే ఏం లేదమ్మా, కత్తిడాలు పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజుగా మనం ఊహించుకొని ఆ బలికి సంబంధించిన విధానంగా మనం పూజ చేసుకోవడం. తర్వాత రెండవ రోజు ఎవరైతే ఈ బలి చక్రవర్తి పూజా విధానం చేస్తారో వాళ్ళకి అనతి కాలంలోనే వాళ్ళకి ఏంటనంటే పదవి లభిస్తుంది ఖచ్చితంగా. ఇక తరువాత యమద్వితీయ. యమద్వితీయ అని అన్నప్పుడు ఏంటంటే చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే ఈ రాఖీ పౌర్ణమి మాత్రమే అన్నా చెల్లెల పండుగ అంటారు. ఇది ఎక్కడ కూడా ప్రామాణికం లేదమ్మా, మన వాళ్ళు మధ్యలో సృష్టించుకున్నటువంటిది. కానీ అసలు సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి పండుగ ఏదైతే ఉంది అని అంటే అది యమద్వితీయనే. కాలాంతర్గతంగా అది రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెలకిగా మనం ఊహించుకొస్తున్నాం, అది చేసుకుంటున్నాం, అదేం పెద్ద తప్పు కాదు. కానీ యమద్వితీయ అనేటువంటిది మాత్రం భగిని హస్తభోజనం. ఖచ్చితంగా సోదరుడు అన్నైనా కానీ తమ్ముడైనా కానీ అక్క కానీ చెల్లింటి కానీ వెళ్ళి భోజనం చేసి ఆమెకి సంతోషపడే విధంగా కానుకలు ఇచ్చి లేదా ఆమెకి ఏదైనా సంతోషపడే విధంగా ఒక పని చేసి పెట్టి రావాలి. ఇది దూర ప్రాంతాల్లో ఉంటారు. అప్పుడు ఎలా అంటే తాను భోజనం పంపిస్తున్నట్టుగా తను ఏదైనా కానీ కొంత అమౌంట్ పంపిస్తే అక్కడ అతను భోజనం చేస్తే ఆమె పెట్టినట్టే కదా. ఆమె చేతితో వండినా ఆమె ఆ భోజనానికి ఏర్పాటు చేసినా అది ఆమె ఇచ్చినట్టు కిందనే లెక్క, సోదరిస్తున్నట్టుగానే లెక్క. కాబట్టి మరి చాలామంది 4 అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఒక్కడే తమ్ముడు ఉంటారు. ఎలా అంటే 4 రకాలుగా భోజనాలు పెట్టండి, తప్పేముంది. ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. అవును, ఎంతమంది ఉన్నారు కదా, మరి ఒక్క రోజు అందరింటికి భోజనానికి రాలేరు కదా, ఇలా కూడా అడుగుతున్నారు. ఒకే దగ్గరికి వస్తే మంచిది, లేకపోతే ఒక దగ్గరికి రాలేని వాళ్ళు ఎంతమంది దగ్గర అవుతే అంతమంది దగ్గరే, దూరంగా ఉన్న వాళ్ళు డబ్బులు సోదరునికి ఏర్పాటు చేస్తే చాలు. యమద్వితీయ అనగా సోదరి చేతి మీదుగా భోజనం చేయాలి. తాను వండినా తాను ఏర్పాటు చేసిన ఆమె విధానమే. కాబట్టి యమద్వితీయ అనేటువంటిది ఆ విధంగా చేయాలి. స్నేహితురాలు స్నేహితుడికి పిలిపించి భోజనం పెట్టవచ్చు సోదర భావంతో, తప్పు లేదు. నాకు సోదరులు లేరు కదా, నేను ఎట్లా అంటే నీ కజిన్స్ని పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఇలా ఈ విధానంగా చేసుకుంటే మంచిదమ్మా. ఇది ఈ సంబంధించినటువంటి దీపావళిగా ఈ సంబంధించి చేసుకుని 20వ తారీఖు ఇంకా నిస్సంశయము 20వ తారీఖు రోజునే మనం దీపావళి పండుగ. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా అంటే వచ్చేది కార్తీక మాసం. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటిది మన పీఠమాధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా చేయించడం జరుగుతుంది. చాలా సందర్భాలలో కేవలం రుద్రమే చెబుతారు, అది 15 గంట 10 నిమిషాల్లో ఆ పూజ అయిపోతుంది, అభిషేకం. కానీ ఇది సశాస్త్రీయముగా ప్రతిరోజు 2.5 గంటల సేపు 20 సంవత్సరాలుగా మన పీఠంలో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం మీ కుటుంబం తరపున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు ధన్యవాదాలండి, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.